నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు పరమాన్నాన్ని మరీ జావజావగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనైతే నేను కప్పు మెజర్మెంట్తో చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా గ్లాసు లేదా బౌల్ మెజర్మెంట్తో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 కప్పుల బియ్యంని అయితే తీసుకున్నాను. ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. వీటినైతే ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పుతో కూడా కలిపి మనకు 2 కప్పుల బియ్యం అయినాయి కదా, అలా మనము 4 కప్పుల నీళ్ళని అయితే తీసేసుకోవాలి. మనం రైస్కి ఎలా పెట్టుకుంటామో అలాగనమాట. ఇలా 4 కప్పులు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి. తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఇలా ఉంచాలన్నమాట. పొంగు వచ్చిన తర్వాత మూతనైతే తీసేయాలి. తీసేసి రైస్ని అయితే బాగా మెత్తగా అయ్యే వరకు గరిటెతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మనం వేసిన వాటర్ అనేది కరెక్ట్గా రైస్ ఉడకడానికి మాత్రమే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా వాటర్గా మనము పాలనైతే వేసుకుంటున్నాము. మీరు అచ్చం పాలతో చేసుకోవాలంటే వాటర్ బదులుగా మీరు ఒక 5 కప్పుల పాలనైతే వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ 4 కప్పుల నీళ్ళనైతే యూజ్ చేశాను. ఇది ఉడికిన తర్వాత మెత్తగా ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుని తర్వాత 1 కప్పు పాలనైతే వేసుకుంటున్నాను. మీరు 2 కప్పుల పాలు వేసుకోవాలంటే ఇక్కడ 3 కప్పుల నీళ్ళని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా పాలు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. గరిటెతో మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు ఈ పరమాన్నం అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి పరమాన్నం చేసినప్పుడు పాయసం లాగా నీళ్ళగా అయిపోతూ ఉంటుంది. చాలామంది అదే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మనం కరెక్ట్గా కొలిచి వేసుకున్నట్లయితే మనకు ఆ ప్రాబ్లం అనేది రాదు. చూసారా, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. రైస్ ఇంకా పప్పు బాగా మెత్తగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. మెత్తగా ఉడికిన తర్వాత 2 కప్పులు అయ్యింది కదా బియ్యము పప్పు కలిపి, ఇక్కడ 1.5 కప్పుల బెల్లంని అయితే తీసుకుంటున్నాను. అంటే మనం రైస్ని ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఇలా బెల్లం వేసిన తర్వాత అది కరిగే వరకు ఒకసారి బాగా కలిపేసి దానిపైన అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేసామంటే అది మనకు ఎక్కడైనా గడ్డలుగా ఉంటే కరిగిపోయి మెత్తగా ఉడికిపోతుంది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా వేయించిన జీడిపప్పు ద్రాక్షని కూడా నెయ్యితో పాటు ఈ పరమాన్నంలో కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకు పరమాన్నం సిద్ధమైపోతుంది. ఇంకెప్పుడు పొంగలి చేసినా మనకు లూజ్ కన్సిస్టెన్సీ రాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము ఒక అరగంట పాటు పక్కన పెట్టేసినట్లయితే ఇది కరెక్ట్గా మంచి కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అన్నమాట. మరీ గట్టిగా చేస్తే కాసేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మనకు. తర్వాత ఇంక ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.